మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పిల్లల కంటికి రెటీనాకి క్యాన్సర్ వచ్చిందని ముందుగా మనం ఎలా తెలుసుకోవాలి? తెల్ల మచ్చ లేదంటే మెరుపులాగా ఉంటే అదేదో ఒక లక్కీ సైన్ అనేసి. సో ఐ థింక్ అది లక్కీ సైన్ కాదు. క్యాన్సర్ అనగానే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజెస్ అంటారు కదా, దీనికి కూడా 2 స్టేజెస్ ఉంటాయా? 95% ఛాన్సెస్ ఉందండి లైఫ్ సేవ్ చేసేదానికి, 85% ఛాన్సెస్ ఉంది ఐ సేవ్ చేసేదానికి, అండ్ 75% ఛాన్సెస్ ఉంది విజన్ సేవ్ చేసేదానికి. మన హెల్త్ చెకప్స్ అనేది ఇప్పుడు పెరుగుతున్నాయి, అలాగే డాక్టర్లు కూడా చెప్తున్నారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఈ రెటీనా బ్లాస్టోమా ఐ క్యాన్సర్ అనేది ఒక కన్నుకు వస్తుందా, 2 కళ్ళకు వస్తుందా? 1 year పిల్లల్లో కానీ మనం డిటెక్ట్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ రెస్పాన్స్ బెటర్గా ఉంటుందండి. ప్రపంచంలో భారతదేశం పరిస్థితి ఎలా ఉంది? మన తెలుగు రాష్ట్రాలు మనం ఎక్కడ ఉన్నాం? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఇయర్కి 8,000 న్యూ కేసెస్. మన ఇండియాలోనే అబౌట్ 1,000 to 1,500 న్యూ కేసెస్. ఐ క్యాన్సర్తో ఇబ్బంది పడిన వాళ్ళు కన్ను తీయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి వేరే కన్ను కానీ డొనేట్ చేస్తే వాళ్ళ కన్ను వర్క్ చేస్తుంది. కంప్లీట్ ఐ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇంకా సక్సెస్ఫుల్గా రొటీన్ క్లినికల్ కేర్లోకి రాలేదండి. మెడికల్గా మెలకన్ను ఎలా చూడాలి? మెల్లకన్ను దానికి రీజన్ ఉండదు, అది జస్ట్ ఆ మసిల్స్ కొంచెం అడ్జస్ట్ చేస్తే మెల్లకన్ను కరెక్ట్ చేయొచ్చు. ఈస్థెటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీలో భాగంగా వాళ్ళు ఏమైనా మళ్ళీ మామూలు అందంగా కళ్ళను తయారు చేసుకునే అవకాశం ఉంటుంది? కన్ను తీయాల్సిన అవసరం వచ్చినప్పుడు. నమస్కారం, మనతో పాటు డాక్టర్ స్వాతి కల్కే ఉన్నారు. వారు ఆప్థల్మాలజిస్టు, అకర్ ఆంకాలజిస్టు, ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జన్. చాలా వాటిలో ఆవిడ స్పెషలైజేషన్ చేశారు. ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మే నెలని ఐ క్యాన్సర్ మంత్గా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కంటికి క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, అందులో చిన్నపిల్లలకి ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం డాక్టర్ స్వాతి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. కంటికి క్యాన్సర్ అనే మాట చాలా ఇబ్బందిగా ఉంది వినడానికి. రేర్ అని అనుకోవాలా కంటి క్యాన్సర్ అనేది? కంటి క్యాన్సర్ అనేది చాలా రేర్ క్యాన్సర్. మనం జనరల్గా క్యాన్సర్ అంటే మనము బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అట్లాంటివే వింటుంటాము. కంటి క్యాన్సర్ అనేది ఈ అన్ని క్యాన్సర్స్తో కంపేర్ చేస్తే చాలా రేర్ అండి. ఇది రెఫరల్ సెంటర్ కాబట్టి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, ఇక్కడ మేము చాలా కేసెస్ చూస్తుంటాము. అబౌట్ 500 కేసెస్ వరకు చూస్తాం ఎవ్రీ ఇయర్. చిన్నపిల్లల కంటికి రావడం అనేది ఇంకా మోస్ట్ డేంజరస్ సైన్ కదా, దాని కారణాలు ఏమైనా ఉన్నాయా? కంటి క్యాన్సర్ అనేది అది డిఫరెంట్ టిష్యూస్లో రావచ్చు అండి. అంటే ఐలిడ్, రెప్ప మీద రావచ్చు, లేదంటే కంటి పైన రావచ్చు, లేదంటే కంటి లోపల, లేదంటే కంటి వెనకాల భాగంలో రావచ్చు. సో డిఫరెంట్ ఏరియాస్లో రావచ్చు. అండ్ ప్రతి క్యాన్సర్కి ఒక్కొక్క రీజన్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్కి వచ్చేసి ఎక్కువ యువి రేడియేషన్, అల్ట్రావైలెట్ రేడియేషన్ వల్ల రావచ్చు. కొన్ని క్యాన్సర్స్ వచ్చేసి డయటరీ హ్యాబిట్స్ వల్ల కూడా రావచ్చు. కొన్ని క్యాన్సర్స్ అనేది జెనెటిక్ బేసిస్ ఉంటుంది. చిన్నపిల్లల్లో క్యాన్సర్ అనేది రెటినోబ్లాస్టోమా చాలా కామన్ క్యాన్సర్ చూసేది మనం చిన్నపిల్లల్లో చూస్తే ఐ క్యాన్సర్. అది వచ్చేసి జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వస్తుంది. అంటే అది ఏది మన ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ లేదంటే డయట్ వల్ల కానీ అట్లాంటి ఫ్యాక్టర్స్ ఏమీ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. అది జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వస్తుంది, ఒక జీన్లో మ్యూటేషన్ వల్ల వస్తుంది అది. అండ్ బికాజ్ అది జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వస్తుంది కాబట్టి అది ఈవెన్ ఫ్యూచర్ జనరేషన్స్కి పాస్ ఆన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. పిల్లల కంటికి రెటీనాకి క్యాన్సర్ వచ్చిందని లేకపోతే రాబోయే అవకాశం ఉందని ముందుగా మనం ఎలా తెలుసుకోవాలి? ఎస్పెషలీ రెటినోబ్లాస్టోమా అనే దానికి కామన్ సైన్స్ వచ్చేసి వైట్ రిఫ్లెక్స్ అంటాం. అంటే తెల్ల మచ్చలాగా కనిపించడం కంటి లోపల. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు తెల్ల మచ్చ లేదంటే మెరుపులాగా ఉంటే అదేదో ఒక లక్కీ సైన్ అనేసి. సో ఐ థింక్ అది లక్కీ సైన్ కాదు, అది కంటి క్యాన్సర్కి సిమ్టమ్ అయి ఉండొచ్చు. ఫస్ట్ వచ్చేసి అది వైట్ రిఫ్లెక్స్, మెరుపులాగా కనిపించడము, లేదంటే మెల్లకన్ను ఉండడం. ఈవెన్ మెల్లకన్ను ఉన్నప్పుడు కూడా ఆ మెల్లకన్ను దేని వల్ల ఉంది, కారణం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంటి క్యాన్సర్ కూడా మెల్లకన్ను కాజ్ చేయొచ్చు. ఈ 2 చాలా కామన్ సిమ్టమ్స్ ఈ రెటినోబ్లాస్టోమా అనే దానికి. కొంతమంది అట్ రిస్క్ ఇండివిజువల్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యామిలీలో ఆల్రెడీ ఈ రెటినోబ్లాస్టోమా అన్న క్యాన్సర్ ఉంటే అది ఈవెన్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే సిబ్లింగ్ అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఎవరికైనా ఉన్న అంతకు ముందు జనరేషన్లో ఎస్ ముందు జనరేషన్లో కానీ లేదంటే ఆ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఎవరికి ఉన్నా కానీ ఆ జనరేషన్లో ఉన్న మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అండ్ అది పాస్ ఆన్ అవ్వచ్చు కాబట్టి
ఈ యాక్ట్ రిస్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఐ ఎగ్జామినేషన్ చేయించాల్సిన అవసరం ఉంది. సార్ ఈ రెటినోబ్లాస్టోమా అనేది కేవలం చిన్నపిల్లలకు వస్తుందా, పెద్దవాళ్ళకు కూడా? 95% కేసెస్ వచ్చేసి లెస్ దెన్ 5 yearsలో ఉన్న పిల్లలకు వస్తుందండి. కొంతమంది ఓల్డర్ చిల్డ్రన్ అంటే ఈవెన్ లైక్ 10 years or 15 years వరకు కూడా రావచ్చు. అడల్ట్స్ అంటే more than 20 years వాళ్ళల్లో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. కాకపోతే కొన్ని రేర్గా కేసెస్ చూస్తుంటాం మేము. అబౌట్ లెస్ దెన్ 1% అడల్ట్స్లో రావచ్చు. అది అడల్ట్స్లో రావచ్చు అంటే అది అడల్ట్స్ అయిన తర్వాత స్టార్ట్ అవ్వదు. అది చిన్నప్పుడే ఉండిండొచ్చు, కాకపోతే అది అంత అగ్రెసివ్గా ఉన్నందువల్ల ప్రాబబ్లీ డిటెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు అండ్ లేటర్ స్టేజ్లో అది డిటెక్ట్ అవ్వచ్చు. సిమ్టమ్స్ లేకుండా కూడా వచ్చే అవకాశం ఉందా? సిమ్టమ్స్ లేకుండా ఉన్నా కానీ మనం రొటీన్ ఎగ్జామినేషన్లో కొంతమందికి డిటెక్ట్ అవ్వచ్చు అండి. ఇప్పుడు మనం సిమ్టమ్స్ అంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో వైట్ రిఫ్లెక్స్ కానీ మెల్లకన్ను కానీ అది ఆల్రెడీ కొంచెం ఒక ట్యూమర్ ఒక సైజ్కి వచ్చిన తర్వాతే మనకి సిమ్టమ్స్ వస్తుంది. సో ఆ సైజు కూడా రాకముందరే చిన్నదిగా ఉన్నప్పుడే మనం అది డిటెక్ట్ చేయాలి అంటే అది రొటీన్ ఎగ్జామినేషన్లోనే తెలుస్తుంది. సో అందుకోసమే మేము యాక్ట్ రిస్క్ ఇండివిజువల్స్కి అయితే రొటీన్ ఎగ్జామినేషన్ చేపియాలి అని చెప్తాం. అంటే వాళ్ళు సిమ్టమ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. ఆల్రెడీ రిస్క్ ఉంది అని తెలిసిన వాళ్ళకైతే డెఫినెట్గా ఐ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ. అండ్ ఈవెన్ మన గవర్నమెంట్ గైడ్ లైన్స్ కూడా అట్లీస్ట్ బేసిక్ పిల్లలు పుట్టిన తర్వాత రెడ్ రిఫ్లెక్స్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు పీడియాట్రిషియన్స్. సో అది బేసిక్ ఎగ్జామినేషన్ అండి. సో అట్లీస్ట్ ఆ రెడ్ రిఫ్లెక్స్ లేదు అంటే ఐలో వేరే ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు అనేది సైన్ అనమాట. వాళ్ళందరికీ రొటీన్ ఐ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మాలో హెల్త్ చెకప్స్ అనేది ఇప్పుడు పెరుగుతున్నాయి, అలాగే డాక్టర్లు కూడా చెప్తున్నారు, అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెగ్యులర్ హెల్త్ చెకప్స్లో భాగంగా హెల్త్ చెకప్స్ అనగానే పెద్దవాళ్ళు మాత్రమే ఎక్కువ దాని వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చిన్నపిల్లలు యంగ్గా ఉండేవాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు. మనం వీఆర్ వెరీ హెల్దీ హెల్దీ అనే ఫీలింగ్లో ఉన్నారు. చిన్నపిల్లలు అంటే పాపం ఇన్నోసెంట్, వాళ్ళకి అసలు తెలియదు. ఆ స్క్రీన్ టెస్ట్కి వెళ్ళాలంటే మనకి ఏదో సంకేతం కానీ ఏదన్నా ఒక డైరెక్షన్ కానీ ఉండాలి కదా. ఐ థింక్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు హెల్త్ చెకప్ ఇప్పుడు ఎట్లాగైతే మనం జనరల్ చెకప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనము అది ఇంపార్టెన్స్ గురించి చెప్తూ ఉన్నాం. అంటే కొంచెం ఒక 40 years తర్వాత ఫీమేల్స్ అనేది మ్యామోగ్రఫీ చేయించుకోవాలి, అందరూ బీపీ చెక్ చేయించుకోవాలి, షుగర్ లెవెల్స్ తెలుసుకోవాలి అనేసి. అట్లాగే ఈవెన్ ఐ ఎగ్జామినేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఐ ఎగ్జామినేషన్ కూడా ప్రతి ఒక్కరూ ఇయర్కి ఒక్కసారి మనం కానీ చేయించుకున్నట్లయితే క్యాన్సర్ అనే కాదు, ఈవెన్ వేరే సింపుల్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉండొచ్చు, లేదంటే సింపుల్ ఏ ప్రాబ్లం ఉన్నా డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే మనకి ఈవెన్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఏ డిజీజ్ అన్నా కానీ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే ఫర్ ఎస్పెషలీ ఐకి సంబంధించి ఐ కాపాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, విజన్ కాపాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో జనరల్ ఐ ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవడం ఇట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్. రూరల్ సెక్టర్లో ఉండేవాళ్ళు, చిన్న చిన్న పట్టణాల్లో ఉండేవాళ్ళు, అలాగే ఎటువంటి చదువు లేకుండా ఇల్లిటరేట్స్గా ఉండేవాళ్ళు, తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు, వీళ్ళందరికీ ఎలా తెలుసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళే చిన్న చిన్న విలేజెస్లో కూడా విజన్ సెంటర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఆ విజన్ సెంటర్స్లో ఎవరైనా పోయి ఫ్రీగా ఐ చెకప్ చేయించుకోవచ్చు. సో అట్లాగా ఫెసిలిటీస్ ఉన్నాయి అన్న మెసేజ్ కూడా మనం అట్లీస్ట్ స్ప్రెడ్ చేయగలిగితే, అదేమి వాళ్ళు అంత డిస్టెన్స్ ఇంత దూరం సిటీకి రావాల్సిన అవసరమూ లేదు, వాళ్ళు మనీ స్పెండ్ చేస్తేనే ఐ ఎగ్జామినేషన్ చేయించుకోగలుగుతాము అన్న ఇది కూడా అవసరం లేదు వాళ్ళకి. అట్లీస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి అనే మెసేజ్ మనం స్ప్రెడ్ చేయాలి. అండ్ ఐ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్ అని కూడా స్ప్రెడ్ చేయాలి. రెటీనాకు వచ్చే క్యాన్సరే రెటినోబ్లాస్టోమా అంటారు కదా. అవును, మామూలుగా క్యాన్సర్ అనగానే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజెస్ అంటారు కదా. దీనికి కూడా అలాంటి స్టేజెస్ ఉంటాయా? ఏదైనా కానీ క్యాన్సర్ అన్న చెప్పిన వెంటనే చాలా మంది ఏంటంటే క్యాన్సర్ అంటే ప్రాణానికి ప్రమాదం అనే రిలేట్ చేసుకుంటారు. బట్ అన్ని క్యాన్సర్స్ అట్లాగా ఉండదండి. ఎస్పెషలీ ఈ పర్టిక్యులర్ క్యాన్సర్ రెటినోబ్లాస్టోమా అనేది మనం ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, ట్రీట్మెంట్స్ అదంతా కరెక్ట్గా తీసుకుంటే, కరెక్ట్ స్టేజ్లో డిటెక్ట్ అయ్యి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే 95% ఛాన్సెస్ ఉందండి లైఫ్ సేవ్ చేసేదానికి. అండ్ 85% ఛాన్సెస్ ఉంది ఐ సేవ్ చేసేదానికి. అండ్ 75% ఛాన్సెస్ ఉంది విజన్ సేవ్ చేసేదానికి. ఐ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు మేము ఫస్ట్ 3 goals అని మాట్లాడతాం. ఫస్ట్ వచ్చేసి లైఫ్ సాల్వేజ్, అంటే ప్రాణం కాపాడేది ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఐ సాల్వేజ్. అండ్ థర్డ్ వచ్చేసి విజన్ సాల్వేజ్. అండ్ ఫోర్త్ ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఈ 4 స్టేజెస్లో మాట్లాడతాం.
అండ్ స్టేజ్ అని ఇప్పుడు స్టేజ్ 1 స్టేజ్ 2 అట్లాగా చెప్తున్నారు కదా, అట్లాగా ఈవెన్ ఐ క్యాన్సర్లో కూడా ఉంటుందండి. అంటే ఆ కంటి లోపల మాత్రమే ఉంటే అది స్టేజ్ 1 అంటాము. కంటి కన్నా బయట స్ప్రెడ్ అయింది అంటే అది స్టేజ్ 2 క్యాన్సర్. అంటే బయట అంటే మేబీ బాడీలోకి ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు, కానీ కంటి బయట నుంచే మనకి లైక్ బయటకి స్ప్రెడ్ అయ్యి ఉంటే స్టేజ్ 2. స్టేజ్ 3 అంటే బాడీలోకి స్ప్రెడ్ అయినట్టు, అండ్ స్టేజ్ 4 బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయినప్పుడు స్టేజ్ 4 అంటామండి. స్టేజ్ 4 ఇస్ డేంజరస్. స్టేజ్ 4 డెఫినెట్గా బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయిందంటే అది మనము ఎంత ట్రీట్మెంట్ ఎంత చేసినా కానీ లైఫ్ అనేది వీ కెన్ ఓన్లీ ఎక్స్టెండ్, అంతేకాని 100% సేవ్ చేయగలుగుతాము అనేది గ్యారంటీగా చెప్పలేము. ఈ రెటీనా బ్లాస్టోమా ఐ క్యాన్సర్ అనేది ఒక కన్నుకు వస్తుందా, రెండు కళ్ళకు వస్తుందా? సో ఇది రెటినోబ్లాస్టోమా అనేది ఒక కంట్లో కూడా రావచ్చు ఆర్ రెండు కళ్ళల్లో రావచ్చు అండి. 60% కేసెస్లో ఒక కంట్లోనే వస్తుంది, 40% కేసెస్లో రెండు కళ్ళల్లో వస్తుందండి. కానీ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉండింది అంటే లైక్ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్లో కానీ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంది అంటే ఇంకో చైల్డ్కి అఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి రెండు కళ్ళల్లో వచ్చే ఛాన్సెసే ఎక్కువ. ఒక కన్నుకి వచ్చినప్పుడు ఒక కన్ను నుంచి రెండో కన్ను స్ప్రెడ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? డైరెక్ట్గా స్ప్రెడ్ అవ్వదండి అది. కాకపోతే అది ట్యూమర్ అనేది అంటే మన ఈ జెనెటిక్ బేసిస్ దానిపైన జర్మ్ లైన్ మ్యూటేషన్ అంటాం. జర్మ్ లైన్ మ్యూటేషన్ కానీ ఉంటే రెండు కళ్ళల్లో స్టార్ట్ అవ్వద్ది. అంటే ఒక కన్ను నుంచి ఇంకో కన్నుకు స్ప్రెడ్ అవ్వేది కాదు, రెండు కళ్ళలో విడివిడిగా స్టార్ట్ అవ్వద్దండి. కాకపోతే ఇది క్యాన్సర్ అనేది ట్రీట్ చేయకుండా ఉంటే అది బ్రెయిన్లోకి స్ప్రెడ్ అవ్వద్ది. బికాజ్ ఇప్పుడు ఐ అండ్ బ్రెయిన్ అనేది ఇంటర్లింక్డ్ అండి. అండ్ సో అందుకోసం ట్రీట్మెంట్ చేయనప్పుడు అది ఐ నుంచి బ్రెయిన్కి కనెక్ట్ అయ్యే నర్వ్ ద్వారా బ్రెయిన్లోకి స్ప్రెడ్ అవ్వద్ది. అండ్ బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయితే అది ప్రాణం కాపాడే ఛాన్సెస్ చాలా తక్కువ. ఏ వయసు వాళ్లకు ఎక్కువ ప్రమాదకరము, ఏ వయసు వాళ్ళకి తక్కువ ప్రమాదకరం? చిన్న పిల్లలు అంటే లైక్ లెస్ దాన్ 1 year పిల్లల్లో కానీ మనం డిటెక్ట్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ రెస్పాన్స్ బెటర్గా ఉంటుందండి. సో ఈవెన్ ఇప్పుడు లెస్ దాన్ 5 years వాళ్ళకి ఎవరికైనా అఫెక్ట్ అవ్వచ్చు. కాకపోతే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆ ట్రీట్మెంట్ రెస్పాన్స్ అనేది కూడా కొంచెం తగ్గుతూ పోతుంది. చిన్నపిల్లల్లో తొందరగా కానీ డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఎస్పెషలీ కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ అనేది బెటర్గా ఉంటుందండి. చిన్నపిల్లల కంటే 2 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి కంపారిటివ్గా ప్రమాదం తక్కువ ఉంటుంది, 2 నుంచి పైకి వచ్చి ఇంకొంచెం కంపారిటివ్ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. బట్ క్యూరబిలిటీ వచ్చేసరికి రేటు చిన్నపిల్లలకు 2 ఏళ్ల లోపల ఎక్కువ క్యూరబిలిటీ ఉంటుంది. అది కూడా స్టేజ్ని బట్టి ఉంటుందండి. చాలా చిన్న పిల్లలు కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో ట్యూమర్ ఉంటే వాళ్ళకు కూడా ఆబ్వియస్గా రిస్క్ ఎక్కువే ఉంటుంది. ఆర్ కొంతమంది కొంచెం లైక్ 5 years 6 years ఉన్న వాళ్ళు కూడా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఎర్లీ స్టేజ్లోనే ఉంటే వాళ్ళకి రెస్పాన్స్ బెటర్గా ఉంటుంది. సో బేసిక్లీ ఏజ్ ఆల్సో ఇంపార్టెంట్ బికాజ్ జనరల్గా చిన్నపిల్లల్లో నేను చెప్పినట్లు కీమోథెరపీ రెస్పాన్స్ బెటర్గా ఉంటుంది. బట్ వాళ్ళు ఏ స్టేజ్లో ట్రీట్మెంట్కి వచ్చారు అన్న దాన్ని బట్టి మనము ఎంత రిస్క్, వాళ్ళ లైఫ్ రిస్క్ ఏంటి, ఐ కాపాడే ఛాన్సెస్ ఏంటి, విజన్ ఉండే ఛాన్సెస్ ఏంటి అది మనము చెప్పగలుగుతాం. ఈ రెటీనా బ్లాస్టోమాకి ఐ క్యాన్సర్కి రావడానికి కారణం కేవలం జెనెటిక్ నేచరేనా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? వేరే కారణాలు డెఫినెట్గా అనేది చెప్పలేమండి. కాకపోతే డిఫరెంట్ స్టడీస్లో ఏం తెలుస్తుంది అంటే అడ్వాన్స్ పెటర్నల్ ఏజ్ అంటే ఫాదర్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద చైల్డ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ క్యాన్సర్ ఉన్న రిస్క్ ఉండొచ్చు అనేది కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అండ్ ఈవెన్ రేడియేషన్ ఎక్స్పోజర్ అంటే మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లైక్ కొంచెం రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఈ మ్యూటేషన్ జరగచ్చు అని కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయండి. అండ్ వైరసెస్ కూడా దీంట్లో అఫెక్ట్ అవ్వచ్చు అనేది మనం డెఫినెట్గా చెప్పలేము, కానీ కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ కొంచెం లైక్ వైరసెస్ వల్ల కూడా ఈ మ్యూటేషన్స్ ఆర్ ఈ చేంజెస్ జరగచ్చు అన్న స్టడీస్ ఉన్నాయండి. ఐ క్యాన్సర్లో రెటీనా వచ్చే క్యాన్సర్లో ప్రపంచంలో భారతదేశం పరిస్థితి ఎలా ఉంది, మన తెలుగు రాష్ట్రాలు మనం ఎక్కడున్నాం? సో జనరల్గా వచ్చేసి ఇది వరల్డ్లో ఏ ప్రాంతంలో అయినా కానీ ఇన్సిడెన్స్ రేట్ అనేది సేమ్ అండి. అంటే ప్రతి 15,000 పిల్లల్లో ఒక్కరికి ఉండొచ్చు రెటినోబ్లాస్టోమా అనేది. ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి నంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ బోర్న్ ఇన్ 1 year ఎక్కువ మనకి ఇండియాలో, అందుకోసం మనకి ఎక్కువ కేసెస్ మనం ఇక్కడ చూస్తాము. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా లైక్ ఇప్పుడు చెప్పినట్లు డిపెండింగ్ ఆన్ ద పాపులేషన్ 1 in 15,000 to 18,000 లైవ్ బర్త్స్లో ఈ రెటినోబ్లాస్టోమా అనేది ఉండొచ్చండి. ఓవరాల్ అబౌట్ 8,000 న్యూ కేసెస్
డిటెక్ట్ అవుతున్నాయి వరల్డ్ వైడ్. అంటే ఇయర్కి 8,000 న్యూ కేసెస్. మన ఇండియాలోనే అబౌట్ 1,000 to 1,500 న్యూ కేసెస్. సో ఆల్మోస్ట్ ఇండియాలో కేసెస్ 1/8 ఆఫ్ ద వరల్డ్స్ రెటినోబ్లాస్టోమా కేసెస్ ఇండియాలో ఉన్నాయి. ట్రీట్మెంట్స్ మనకి ఏమున్నాయి? ట్రీట్మెంట్స్ అనేది వాళ్ళు వచ్చే స్టేజ్ని బట్టి ఆఫర్ చేస్తామండి. రెటినోబ్లాస్టోమాకి ట్రీట్మెంట్ సింపుల్ ట్రీట్మెంట్స్ అంటే లేజర్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి, లేదంటే ఫ్రీజింగ్ ట్రీట్మెంట్, కీమోథెరపీ ఒక మెయిన్ ట్రీట్మెంట్ దీనికి. మరీ అడ్వాన్స్ స్టేజ్లో వస్తే అప్పుడు ప్రాణం కాపాడేదానికి కన్ను తీయాల్సిన అవసరం రావచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అండి. అది పేషెంట్ మాకు ఏ స్టేజ్లో ప్రెజెంట్ చేస్తారు అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సర్జరీ ఉంటుంది, కీమోథెరపీ ఉంటుంది, రేడియోథెరపీ ఉంటుంది కదా, ఈ మూడింటి యొక్క కాంబినేషన్ ఉంటుందా, అవసరం ఉంటుందా, ఒకటి సింగిల్గా ఉంటుంది? జనరలీ కంబైన్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందండి. కంబైన్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు లేజర్ ఇస్తున్న వాళ్ళకి రేడియేషన్ కూడా అవసరం అవ్వచ్చు, కీమోథెరపీ కూడా అవసరం అవ్వచ్చు. ఓన్లీ సింగిల్ ట్రీట్మెంట్స్ ఒక్కటే సరిపోయేది చాలా తక్కువ కేసెస్ ఉంటుందండి. మామూలుగా కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్సే అవసరం ఉంటుంది. ఈవెన్ కన్ను తీయాల్సిన పరిస్థితి వస్తే ఆ కన్ను తీసిన తర్వాత కూడా దాంట్లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చూస్తాము. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కన్ను తీసేసినా కానీ కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. సో జనరల్గా కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవసరం ఉంటుందండి. మామూలుగా మనకి ఐ డొనేషన్ అనేది బాగా ఎక్కువగా వినపడే మాట, అవేర్నెస్ కూడా పెరుగుతుంది, డొనేషన్స్ కూడా కంపారిటివ్గా బట్ పెరుగుతున్నాయి గతంతో కంపేర్ చేస్తూ. ఐ క్యాన్సర్తో ఇబ్బంది పడిన వాళ్ళు కన్ను తీయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి వేరే కన్ను కానీ డొనేట్ చేస్తే వాళ్ళ కన్ను వర్క్ చేస్తుందా? ఐ థింక్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇది చాలా కామన్ క్వశ్చన్ పేరెంట్స్ మమ్మల్ని అడిగేది. లైక్ ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో ట్యూమర్ ఉంది కాబట్టి కన్ను తీయాలి అని చెప్తున్నారు, కానీ కన్ను తీసేస్తే వేరే కన్ను పెట్టచ్చా అనేది చాలా కామన్ క్వశ్చన్ అది. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఐ డొనేషన్ అన్నప్పుడు కార్నియా అంటే కన్ను ముందర భాగం మాత్రమే మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతామండి. ఈ రెటినోబ్లాస్టోమా అనేది రెటినా అంటే అది కన్ను వెనకాల భాగంలో ఉన్న లేయర్లో స్టార్ట్ అవ్వే క్యాన్సర్ ఇది. రెటినోబ్లాస్టోమా అనే దానికి సర్జరీ చేసినప్పుడు మొత్తం కన్ను తీసేస్తామండి. సో మొత్తం కన్ను తీసేసినప్పుడు ఓన్లీ కార్నియా ట్రాన్స్ప్లాంట్ అనేది చేయలేము. అందుకోసం ప్రస్తుతం ఉన్న మనకి రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మనకు తెలిసినంత వరకు హోల్ ఐ ట్రాన్స్ప్లాంట్ అంటే కంప్లీట్ ఐ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇంకా సక్సెస్ఫుల్గా రొటీన్ క్లినికల్ కేర్లోకి రాలేదండి. ఓన్లీ కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం, కానీ కంప్లీట్ ఐ ట్రాన్స్ప్లాంట్ అనేది రీసెర్చ్ జరుగుతుంది, బట్ ఇంకా మనం అది రొటీన్గా క్లినికల్ ప్రాక్టీస్లో యూజ్ చేసేకి రాలేదు. సో ప్రస్తుతానికి ఐ ట్రాన్స్ప్లాంట్ ఈ రెటినోబ్లాస్టోమా వల్ల తీసేసిన తర్వాత ఐ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసేది వీలవ్వదు ప్రస్తుతం ఉన్న మనకు తెలిసినంత వరకు. ఫ్యూచర్లో అది రావచ్చండి, బట్ ప్రస్తుతం అయితే చేయలేము. అది అంటే ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా లేదా? ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుందండి. అది డెఫినెట్గా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఈవెన్ మన ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో కూడా దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాము. మన కంట్రీలో ముఖ్యమైన వాటిలో రెటీనా అనేది ఇంపార్టెంట్ కదా. ఈ రెటీనా ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి? సహజమైన విధానాలు. రెటీనా అనేది మనకి విజన్ అంటే చూపుకి అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ జనరల్ మనకి రెటీనా హెల్దీగా ఉండాలి అంటే రొటీన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ అది కరెక్ట్ చేయగలిగిన ప్రాబ్లం అంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇన్ జనరల్ చెప్పేది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ లైక్ క్యారెట్స్ అవంతా తీసుకుంటే మంచిది అనేది జనరల్గా చెబుతూ ఉంటాం. రెటీనాతో పాటు ఏ ప్లేసెస్లో ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశం? ఐలో ఏ పార్ట్లో ఉన్నా క్యాన్సర్ రావచ్చండి. ఐ ఉన్న స్పేస్ని ఆర్బిట్ అంటాము. సో ఐలెట్స్లో రావచ్చు, లేదంటే కంజంక్టివా ఆర్ కార్నియా అంటాం, అంటే ఐ పైన ఉన్న లేయర్ పైన రావచ్చు. ఐ లోపల కూడా చాలా లేయర్స్ ఉంటాయండి. రెటినా అనేది ఒక లేయరు, ఇప్పుడు మనం మాట్లాడినట్టు రెటినోబ్లాస్టోమా అనేది రెటినా లేయర్లో వస్తుంది. ఈవెన్ కోరాయిడ్ అనేది ఒక లేయర్ ఉంటుంది, దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ రావచ్చు. లైక్ మెలనోమా అనేది కామన్గా వింటూ ఉంటాం, మెలనోమా క్యాన్సర్ కోరాయిడ్ అన్న లేయర్లో రావచ్చు. అట్లాగే ఏ లేయర్లో అన్నా కానీ క్యాన్సర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ రావచ్చు అండి. బాగా పెరుగుతున్న క్యాన్సర్ అంటే రెటినా అనాలా? చిన్న పిల్లల్లో రెటినా క్యాన్సర్, ఈ రెటినోబ్లాస్టోమా అనేది కామన్. అడల్ట్స్లో వచ్చేసి ఐలెట్ క్యాన్సర్ అండ్ కంజంక్టివల్ క్యాన్సర్ చాలా కామన్ అండి. సో మనం కంటి క్యాన్సర్ అనేది జెనెటిక్గా కొంత వచ్చినా కానీ మనం ముందుగా ప్రివెన్షన్ అనేది లేదా ఈ సబ్జెక్ట్లో? కొన్ని క్యాన్సర్స్కి ఉండొచ్చండి ప్రివెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంటి పైన వచ్చే క్యాన్సర్ కంజంక్టివల్ కార్సినోమా అని చెప్పాను కదా,
అది వచ్చేసి కొన్ని హ్యాబిట్ చేంజెస్ వల్ల కొంచెం ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఒక రిస్క్ ఫ్యాక్టర్, దానికి అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో కొన్ని మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు, లైక్ మనం ఆ యూవీ ఎక్స్పోజర్కి తక్కువగా ఉండడము, ఆర్ స్మోకింగ్ హ్యాబిట్ అది లైక్ కంట్రోల్లో పెట్టుకోవడము, వాటి వల్ల కొన్ని క్యాన్సర్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఓన్లీ మనం ఎట్లా ప్రివెంట్ చేయగలుగుతాము అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఒకవేళ కన్సీవ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా లేదంటే ఎట్లాగా లైక్ ఫర్దర్ తీసుకోపోవాలి అని వాళ్ళు ప్లాన్ చేసుకుంటే అప్పుడు ప్రివెంట్ చేయొచ్చు. అదర్వైజ్ కొన్ని క్యాన్సర్స్ మనము ప్రివెంట్ చేయలేమండి. పాలియేటివ్ కేర్ లాంటివి మనకి ఆ మెడిసిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా, అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్లోను ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లోను భవిష్యత్తులో ఏమేమి వచ్చే అవకాశం ఉంది, అలా ఇప్పుడు ఏ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా టెస్ట్ చేసే ఒక అడ్వాన్స్ మెడిసినల్ సిస్టమ్ ఉంది కదా, అందులో మనం కనిపెట్టవచ్చా? అంటే మనం 100% సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిసిటీ అని చెప్పలేము. బట్ ఒకవేళ ఈ మ్యూటేషన్ అనేది ఉంటే మనం కొన్ని టెస్టుల ద్వారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక బాబుకి కానీ పాపకు కానీ ఈ క్యాన్సర్ ఉంది అంటే వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఇది చాలా కామన్ క్వశ్చన్, లైక్ నెక్స్ట్ బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా అని అడుగుతారు. సో వాళ్ళకి మేము ఏం సజెస్ట్ చేస్తామంటే జెనెటిక్ టెస్టింగ్ చేయించమని సజెస్ట్ చేస్తామంటే, అంటే ఇప్పుడు అఫెక్ట్ అయిన బేబీకి జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని, అండ్ ఈవెన్ పేరెంట్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏమన్నా పాస్ ఆన్ అయిందా అనేది టెస్ట్ చేయించుకోమని తర్వాత జెనెటిక్ కౌన్సిలింగ్కి పంపిస్తాము. జెనెటిక్ కౌన్సిలింగ్లో వాళ్ళు ఎంతవరకు రిస్క్ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతమంది ఎట్లాగా అవ్వద్ది అంటే వాళ్ళు ఆల్రెడీ కన్సీవ్ అయి ఉండొచ్చు, కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళు లైక్ మమ్మల్ని వచ్చి అడుగుతారు, ఓకే నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి, ఈ బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉందా అని అడుగుతారు. సో అట్లాంటి వాళ్ళకి ఒకవేళ ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే 5 months లోపల వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయండి. అంటే కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అంటాం, అదొక ప్రాసెస్. ఆమ్నియోసెంటసిస్ అంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ తీసి దాంట్లో జెనెటిక్ టెస్టింగ్ చేసి దాని ద్వారా మనకి తెలుస్తుంది ఒకవేళ ఇది మ్యూటేషన్ అనేది ఉందా లేదా అనేది. ఒకవేళ మ్యూటేషన్ అనేది లేదు అంటే అప్పుడు మేము చెప్తాం, ఓకే నెక్స్ట్ బేబీకి ఇది క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ, అంటే డెఫినెట్గా లేదు అనేది మనం చెప్పలేము, వచ్చే ఛాన్సెస్ తక్కువ అని చెప్తాము. కానీ పాజిటివ్ ఉంది అంటే అప్పుడు కన్వే చేస్తాం, పేరెంట్స్కి కన్వే చేస్తాం, ఓకే ఈ బేబీకి ఈ మ్యూటేషన్ అనేది పాజిటివ్ ఉంది, ఇంకా వాళ్ళు థింక్ చేసుకోవాలి లైక్ ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా లేదంటే ఏం చేయాలి అనేది ఇంకా వాళ్ళు డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ లేట్ స్టేజెస్లో కానీ మా దగ్గరకు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7th monthలో వచ్చారనుకోండి మా దగ్గరికి, అప్పుడు మనము ఈ టెస్ట్లని చేసే అవకాశం ఉండదు మనకి. సో అప్పుడు మేము వాళ్ళకి ఏం చెప్తాము అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు రొటీన్గా స్కాన్ చేస్తాం కదండి, ఆ రొటీన్ స్కాన్లో ఐస్ దగ్గర స్కానింగ్ కూడా చూస్తాం మేము. ఒకవేళ అక్కడ సైన్స్ కనిపిస్తే అంటే లైక్ కంటి లోపల ఏదో గడ్డ ఉంది అనేది తెలిస్తే అప్పుడు ఎర్లీ డెలివరీకి సజెస్ట్ చేస్తాము, లైక్ సేఫ్గా ఏ పీరియడ్లో అయితే డెలివర్ చేయొచ్చో ఎర్లీ డెలివరీకి సజెస్ట్ చేస్తాం. ఒకవేళ ఏం సైన్స్ లేదు అంటే కానీ ఆల్రెడీ ఒక బేబీకి ఆ ఫ్యామిలీలో ఒక బేబీకి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది అంటే పేరెంట్స్కి చెప్తాము, పుట్టిన వెంటనే ఎగ్జామినేషన్కి తీసుకురమ్మని చెప్తాము, వాళ్ళని అట్ రిస్క్ బేబీస్ అంటాము. ఇప్పుడు ఈ జీనోథెరపీ అనేది కూడా కొంత వినపడుతుంది కదా, ఇక్కడ ఏమైనా వర్క్ చేస్తుందా జీనోథెరపీ అనేది? జీనోథెరపీ అనేది దీనికి ఏమి లైక్ రెటినోబ్లాస్టోమాకి ఏమి స్పెసిఫిక్గా యూజ్ ఏమి చేయమండి. కంటి క్యాన్సర్తో మీ దగ్గరికి వచ్చి కలుస్తారు, మీరు వైద్యం చేస్తారు, ఆ 4 ఏళ్ల పిల్లలో 3 ఏళ్ల అమ్మాయో పాప 5 ఏళ్ళ సేవ్ చేసిన తర్వాత మామూలు నార్మల్స్కి వచ్చిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి పుట్టే పిల్లలకి ఇటువంటిది రాదని వస్తుందా రాదా, దాన్ని ఎలా చూడాలి? ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు అఫెక్ట్ అయ్యింది, ట్రీట్మెంట్ అంతా అయిపోయింది అంటే బాగుపడిపోయి వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ అడ్వైస్ చేస్తాము. అండ్ ఎస్పెషలీ వాళ్ళు మ్యారేజ్ ఏజ్కి వచ్చి అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుంటే రిస్క్ ఏంటి, నెక్స్ట్ బేబీకి రిస్క్ ఏంటి అనేది తెలుస్తుందండి. సో వాళ్ళకి మీరు మ్యారేజ్ సజెస్ట్ చేస్తారా ఎలా? వాళ్ళు డెఫినెట్గా అండి, ఇప్పుడు వాళ్ళకి పుట్టే ప్రతి బేబీకి వస్తుంది అనేది లేదండి, ఇది ఆటోజోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటాము. అంటే ఎవ్రీ బేబీకి 50% ఛాన్సెస్ ఉంటుంది, అంటే 50% ఛాన్సెస్ ఈ క్యాన్సర్ ఉండదు, 50% ఛాన్సెస్ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం అది ఆ పర్సంటేజ్ లైక్ ఆ బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా అని తెలుసుకునేదానికే ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. ముందరే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మదర్కి కానీ ఫాదర్కి కానీ ఉందనుకోండి,
అండ్ వాళ్ళు కన్సీవ్ చేయాలనుకుంటున్నారు. ఆ జెనెటిక్ టెస్టింగ్లో మనకి ఓకే ఈ మ్యూటేషన్ అనేది లేదు అని వస్తే వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చండి, ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో ఈ ఐ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్పెన్సివా, మామూలుగా ఎలా ఉంటుంది? ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నా కానీ ఎక్స్పెన్సివ్ అని ఎందుకు అనుకుంటామంటే మనము అది రికరింగ్ కాస్ట్ అండి. అంటే ఒక్కసారి ఇప్పుడు మనము ఏదన్నా క్యాట్రాక్ట్ సర్జరీ అనుకోండి, లేదంటే వేరే ఏదన్నా సర్జరీ అంటే అది ఒక్కసారి సర్జరీ చేస్తే అయిపోద్ది. కాకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్ ఎందుకు అవ్వద్ది అంటే అది రికరింగ్ కాస్ట్. అంటే ఒక్కసారి ట్రీట్మెంట్ చేస్తే అయిపోయేది కాదు. అందుకోసము లైక్ ఎక్స్పెన్సివ్ అనిపించచ్చు చాలా మందికి. కాకపోతే అది ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నామో దాన్ని బట్టి కూడా ఆఫ్ కోర్స్ లైక్ ఎక్స్పెన్స్ డిఫర్ అవ్వచ్చు. బట్ డెఫినెట్గా లైక్ ఒక్కసారితో అయిపోయే ట్రీట్మెంట్ అయితే కాదండి. ఎంతకాలం ఇవ్వాల్సి వస్తుంది ట్రీట్మెంట్? జనరల్గా ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఫాలోఅప్ అనేది లైఫ్ లాంగ్ ఫాలోఅప్ చెప్తామండి. కాకపోతే అంత ఫ్రీక్వెంట్గా ఏమి ఉండదు ఫాలోఅప్. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఫ్రీక్వెంట్గా ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ జరుగుతుంటే ఎవ్రీ 3 వీక్స్ చూస్తాం వాళ్ళని. ఎవ్రీ 3 వీక్స్ ఐ ఎగ్జామినేషన్ చేస్తాము, ఎవ్రీ 3 వీక్స్ కీమోథెరపీ ఇస్తాము. లేజర్ ట్రీట్మెంట్ కానీ ఫ్రీజింగ్ ట్రీట్మెంట్ కానీ అట్లాగే ఏదైనా జరుగుతుంటే ఎవ్రీ 6 వీక్స్ చూస్తాము. ఒకవేళ ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిపోయింది, క్యాన్సర్ కంట్రోల్లో ఉంది అట్లాగుంటే ఇయర్లీ వన్స్ 10 years వరకు ఇయర్లీ వన్స్ చూస్తామండి వాళ్ళని. దాని తర్వాత 2 yearsకి ఒకసారి జస్ట్ రొటీన్ చెకప్ చేపిమని చెప్తాం. వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జీవితకాలం సాధారణ మామూలు మిగతా ప్రజల్లాగానే ఉంటుందా వాళ్ళకి? ఒకవేళ ఇది క్యాన్సర్ అంతా కంప్లీట్గా క్యూర్ అయిపోయింది అట్లాగా అయిపోయింది అంటే వాళ్ళు నార్మల్ పిల్లల్లాగే నార్మల్ అడల్ట్హుడ్ ఉంటుందండి. వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏమీ ఉండదు. వాళ్ళకి లైక్ ఒకవేళ ఈ జెనెటిక్ దాంట్లో జర్మ్ లైన్ మ్యూటేషన్ అంటాము. జర్మ్ లైన్ మ్యూటేషన్ అనేది ఒకవేళ ఉంటే వాళ్ళకి సెకండ్ క్యాన్సర్స్ రిస్క్ ఉంటుంది. సెకండ్ క్యాన్సర్స్ అంటే ఐలో కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా క్యాన్సర్స్ రావచ్చు ఆ మ్యూటేషన్ ఉంటే. సో అందుకోసమే ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా అందరికీ వస్తుంది అని కాదు, కాకపోతే రొటీన్గా ఫాలోఅప్ చేస్తుంటే ఒకవేళ ఎర్లీ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేస్తే ట్రీట్ చేయగలుగుతాం అండ్ నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయగలుగుతాం. ఇందాక మీరు ట్రీట్మెంట్స్లో భాగంగా 3 రకాలు చెప్పారు. ఒకటి సర్జరీ, ఒకటి కీమోథెరపీ, ఇంకోటి ఏమో రేడియోథెరపీ అన్నారు కదా. వీటిలో మనం అడ్వాన్స్డ్గా ఉన్నామా మన ఇండియా? మనం డెఫినెట్గా అండి. మన ఇప్పుడు ప్రస్తుతం మనకి వరల్డ్లో ఎక్కడ ట్రీట్మెంట్ రీసెంట్గా ఏం అవైలబుల్ ఉందో మనకి ఇండియాలో కూడా అవి అవైలబుల్ ఉన్నాయండి. ట్రీట్మెంట్ విధంగా మనం ఏమీ బ్యాక్వర్డ్ లేము. మనము ఎక్కడ బ్యాక్వర్డ్ ఉన్నాము అంటే ఎర్లీ డిటెక్షన్లో బ్యాక్వర్డ్ ఉన్నామండి. మనకు వచ్చే కేసెస్ ఇక్కడ చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నాయి. అది మెయిన్లీ బికాజ్ అవేర్నెస్ లేక. ఐలో క్యాన్సర్ వస్తుంది అనేది అవేర్నెస్ ఉండదు. ఒకవేళ క్యాన్సర్ వచ్చింది అన్నా కానీ ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది లైక్ అవేర్నెస్ ఉండదు. సో మెయిన్లీ ఆ అవేర్నెస్ లేక మనకి లేట్ స్టేజ్లో వస్తున్నాయి. కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే మనకి అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. అన్నీ రీసెంట్గా ఎక్కడైతే యుఎస్, యూకే ఏమి అవైలబుల్ ఉన్నా కానీ మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేస్తాం. డెఫినెట్గా అండి. భవిష్యత్తులో ఎటువంటి అడ్వాన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఐ క్యాన్సర్ కేర్లో? అంటే ఇంకా వేరే విధంగా ఎట్లా మనం ఎర్లీ డయాగ్నోసిస్ చేయొచ్చు అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా మనం ఏమైనా ఎర్లీ డయాగ్నోసిస్ చేయొచ్చా, లేదంటే టియర్స్ ద్వారా మనం ఏమైనా ఎర్లీ డయాగ్నోసిస్ చేయొచ్చా. సో ఇవన్నీ వేరే ఎర్లీ డయాగ్నోసిస్ మీద రీసెర్చ్ జరుగుతుందండి. అండ్ ఈవెన్ ట్రీట్మెంట్స్ కూడా అంటే న్యూయర్ డెవలప్మెంట్ ట్రీట్మెంట్స్ గురించి కూడా మేము రీసెర్చ్ చేస్తున్నాం. అంటే ఈ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్ అన్నారు కదా, ఆర్థికంగా పటుత్వం లేని వాళ్ళకి వస్తే వాళ్ళు ఎలా దీన్ని భరించాలి? ఎస్టాబ్లిష్మెంట్స్ ఎస్పెషలీ ఇప్పుడు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ గురించి చెప్తే ఇక్కడ ఒకవేళ వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు ఆర్ ఈవెన్ లైక్ పేదవాళ్ళనే కాదు ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బిగినింగ్లో వాళ్ళు పెట్టుకోగలుగుతారు. బట్ ఇది ఎవ్రీ 3 వీక్స్ వాళ్ళు అంతంత స్పెండ్ చేయాలి అంటే చాలా మంది స్పెండ్ చేయలేరు. ఈవెన్ కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ అట్లా ఉన్న వాళ్ళు కూడా. సో అట్లాంటి వాళ్ళందరికీ మేము ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ జరగద్దండి వాళ్ళకి. అండ్ ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళకేమీ లైక్ లో క్వాలిటీ కేర్ ఇస్తామని కాదు. వాళ్ళకి ఈవెన్ హైయెస్ట్ క్వాలిటీ కేర్, ఈవెన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అవసరం ఉంది ఆ బేబీకి అంటే డెఫినెట్గా ఈవెన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి ఫ్రీగానే జరగద్దండి. ఫైనాన్షియల్ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు కరెక్ట్ కేర్ ఇచ్చే వాళ్ళ దగ్గర వెళితే డెఫినెట్గా వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ జరగద్దండి. అంటే మీరంటే ఒక ఫిలాంథ్రోపిక్గా ఒక హ్యూమన్ టచ్ తోటి హ్యుమానిటీతో చేస్తున్నారు. ఈ కేసెస్ భవిష్యత్తులో పెరిగే
అవకాశం ఉందని చెప్పవచ్చు. అంటే ఈ మారుతున్న జీవన విధానం కానీ, లైఫ్ స్టైల్ కానీ, పొల్యూషన్ కానీ, రకరకాల క్యాన్సర్లు, రకరకాల వ్యాధులు మనం ఊహించనివి కూడా వస్తున్నాయి కదా, రీసెర్చ్కి కూడా దొరకనివి చాలా జరుగుతున్నాయి కదా. ఇటువంటి నేపథ్యంలో ఎలా ప్రిపేర్ అయి ఉండాలి? రీసెర్చ్ అంటూ జరుగుతుందండి. లో కాస్ట్ కేర్ మనం ఎట్లాగ అందించాలి పేషెంట్స్కి అనేది కూడా మేము మా వల్ల అయినంత ప్రయత్నం మేము చేస్తున్నాము. లో కాస్ట్ కేర్, ఐ క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా ఎక్కువ మంది లేరు. సో అందుకోసం మేము ఈవెన్ ఇప్పుడు అందరు పేషెంట్స్ ఇక్కడికి హైదరాబాద్కే రావాలి అంటే కుదరకపోవచ్చు. అందుకోసం మేము ఈవెన్ ట్రైనింగ్ ఇస్తాము. చాలా మంది డాక్టర్స్కి ట్రైనింగ్ ఇస్తాం, సో దట్ వాళ్ళు వెళ్ళి ఆ ప్లేస్లోనే వాళ్ళు ఆ కేర్ అందించవచ్చు. ఇంత దూరం పేషెంట్ రావాల్సిన అవసరం ఉండకూడదు అన్న ఉద్దేశంతో. సో లో కాస్ట్ కేర్ ఒకటి, ట్రైనింగ్ ఒకటి, సో దట్ వాళ్ళకి ఇంటికి దగ్గరగానే వాళ్ళకి కేర్ అందుబాటులో ఉండేటట్టు. అండ్ ఈవెన్ అవేర్నెస్ మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ అది ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవుతే ఈవెన్ ట్రీట్మెంట్ కూడా అంత ఎక్స్పెన్సివ్ అవ్వదండి. బికాజ్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయింది అంటే మనం ఓన్లీ లేజర్ తోటే క్యూర్ చేయొచ్చు. ఓన్లీ లేజర్ అంటే అంత ఎక్స్పెన్సివ్ ఉండదు. అదే మనము కీమోథెరపీ రిపీటెడ్గా కీమోథెరపీ ఇవ్వాలి అంటే అప్పుడు డెఫినెట్గా ఎక్స్పెన్స్ కూడా ఇంక్రీజ్ అవ్వద్ది. సో ఇవన్నీ డిఫరెంట్ మెజర్స్ ప్రయత్నం చేస్తున్నామండి. అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా డెఫినెట్గా హెల్ప్ చేస్తుందండి. చాలా స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ హెల్ప్ చేసేదానికి కూడా. నేషనల్ స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ స్కీమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ హెల్త్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. సో దట్ ఎవరైతే డబ్బులు పెట్టుకోలేరో వాళ్ళకి హెల్ప్ అవ్వేటట్టు ఈవెన్ గవర్నమెంట్ కూడా తన వంతు ఏం చేయగలుగుతారో వాళ్ళు చేస్తున్నారండి. ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ సర్జరీలో భాగంగా, ఈస్థెటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీలో భాగంగా వాళ్ళు ఏమైనా మళ్ళీ మామూలు అందంగా కళ్ళని తయారు చేసుకునే అవకాశం ఉంటుందా? చాలా అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కన్ను తీయాల్సిన అవసరం రావచ్చండి. సో ఇప్పుడు ఆ కన్ను తీయాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాస్థెటిక్ ఐ అంటాము, అంటే ఆర్టిఫిషియల్ ఐ అనేది ఫిక్స్ చేస్తామండి. సో బికాజ్ ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ ఇప్పుడు ఈ క్యాన్సరు, ఈ రెటినోబ్లాస్టోమా అనేది చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్. వాళ్ళకి ఒక కన్ను లేకుండా స్కూల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి పాపం కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళకి. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, నార్మల్ పిల్లల్లాగే వాళ్ళు పెరగాలి, నార్మల్ పిల్లల్లాగే వాళ్ళు అన్నీ చెయ్యాలి అంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సో అందుకోసం వాళ్ళకి ప్రాస్థెటిక్ ఐ అనేది ఫిక్స్ చేస్తామండి. సో ఆ ప్రాస్థెటిక్ ఐ పెట్టినప్పుడు వాళ్ళకి ఆ కన్నులో చూపు ఉండకపోవచ్చు, చూసే వాళ్ళకి ఒక కన్ను ఉన్నట్లే ఉంటుందండి. ఏం డిఫరెన్స్ తెలియదు. కస్టమైజ్డ్ ఆక్యులర్ ప్రాస్థెసిస్ అంటామండి. అంటే ఆ బేబీ ఆర్ ఆ పేషెంట్ ఇంకో కన్ను చూసి అదే విధంగా సేమ్ కలర్ మ్యాచ్ అంతా చేసి ఐ ప్రిపేర్ చేసి ఫిక్స్ చేస్తాం. మాలో కొంత ట్రీట్మెంట్ అయ్యి నయమైన వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు కన్ను షేప్ ఏమైనా మారిపోతుందా? కన్ను షేప్ ఏం మారదండి. కాకపోతే వాళ్ళకి చూపు ఒకవేళ తక్కువ ఉంది అంటే, ఆ కంట్లో చూపు తక్కువ ఉంటే కొంచెం మెల్లకన్ను రావచ్చు. మెల్లకన్ను వస్తే అప్పుడు మెల్లకన్ను కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో మెల్లకన్ను కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మెల్లకన్ను వాళ్ళకి కూడా కొంచెం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే మెల్లకన్నులో ఉన్న వాళ్ళు అందరికీ అది రావాలని ఏం లేదు కదా? లేదండి. జనరల్గా మెల్లకన్ను ఎందుకు వస్తుంది అంటే, ఓకే కొంతమందికి పుట్టుకతో ఉండొచ్చు, కొంతమందికి ఏం రీజన్ లేకపోయినా మెల్లకన్ను ఉండొచ్చు. సో మెల్లకన్ను ఉంటే అందరికీ క్యాన్సర్ ఉంటుంది అనేది కాదండి. కాకపోతే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మెల్లకన్ను ఫస్ట్ సిమ్టమ్ అవ్వచ్చు. వాళ్ళకి ఎందుకు వస్తుంది మెల్లకన్ను అంటే, ఇప్పుడు ఈ రెటినా అనేది మనకి చూపుకి చాలా ఇంపార్టెంట్. సో ఆ ట్యూమర్ వచ్చి ఆ రెటినా పైన ఉన్నప్పుడు చూపు ఉండదు ఆ కంట్లో. చూపు అంటే పూర్తిగా ఉండదు అని కాదు, చూపు కొంచెం తక్కువ ఉంటుంది, నార్మల్ కన్నా తక్కువ ఉంటుంది. సో నార్మల్ కన్నా తక్కువ ఉన్నప్పుడు నార్మల్ కన్నే వాళ్ళు యూస్ చేస్తారు, ఆ అఫెక్ట్ అయిన కన్ను యూస్ చెయ్యరు. సో అఫెక్ట్ అయిన కన్ను యూస్ చెయ్యరు కాబట్టి అది ఆటోమేటిక్గా మెల్లకన్ను అవ్వద్దండి. అది ఈదర్ బయట టర్న్ అవ్వచ్చు, లేదంటే లోపలికి టర్న్ అవ్వచ్చు. సో ఆ మెల్లకన్ను అట్లాగా అయినప్పుడు అది ఒక సిమ్టమ్, అంతేకాని మెల్లకన్ను ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఉంటుంది అనేది కాదు. మెడికల్గా మెల్లకన్ను ఎలా చూడాలి? మెల్లకన్ను దానికి రీజన్ ఉండదు, అది జస్ట్ ఆ మసిల్స్ కొంచెం అడ్జస్ట్ చేస్తే మెల్లకన్ను కరెక్ట్ చేయొచ్చు. లేదు అంటే ఆ మెల్లకన్ను రీజన్ దేని వల్ల అంటే, రెటినా ప్రాబ్లం వల్ల, లేదంటే లెన్స్ ప్రాబ్లం వల్ల, లేదంటే కార్నియా ప్రాబ్లం వల్ల, ఏదన్నా కానీ చూపు అఫెక్ట్ అయిన వాళ్ళకి కూడా మెల్లకన్ను రావచ్చు. సో అందుకోసం మెడికల్గా మేము ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకు వచ్చింది ఆ మెల్లకన్ను అని ఎగ్జామినేషన్ చేయాలి. ఒకవేళ ఇట్లాంటిది క్యాన్సర్ లాంటిది ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇంకా ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? ఐలో కూడా క్యాన్సర్ రావచ్చు
అన్న అవేర్నెస్ ఉండాలండి, అందరికీ అది తెలియాలి. సెకండ్ వచ్చేసి క్యాన్సర్ అనేది మనం మామూలుగా ఏమనుకుంటామంటే ఓకే ఏజ్ ఎక్కువ అయింది క్యాన్సర్ రావచ్చు అని అనుకుంటాం. అట్లా కాదండి, ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా క్యాన్సర్ రావచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఐ క్యాన్సర్, రెటినోబ్లాస్టోమా అనేది చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ అది. సో చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ రావచ్చు. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే అది ఇఫెక్టివ్గా ఉంటుంది. లైక్ ఈవెన్ ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, అండ్ ఈవెన్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఒకవేళ ఈ మెసేజ్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు ఈవెన్ వాళ్ళ వంతు ప్రయత్నం చేయాలండి స్ప్రెడ్ చేసేదానికి అవేర్నెస్. ఓకే ఐలో కూడా క్యాన్సర్ రావచ్చు అన్న ఆ మెసేజ్ స్ప్రెడ్ చేస్తే అందరికీ ఈ మెసేజ్ తెలిస్తే ఎర్లీ డిటెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ అవ్వద్ది. అండ్ మనం ఎక్కువ ప్రాణాలు కాపాడొచ్చు, ఎక్కువ కళ్ళు కాపాడొచ్చు, అండ్ విజన్ కూడా కాపాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.